మ్యామ్ ఇప్పుడు సెబీ నుంచి కొత్త రూల్స్ ఏమేమి వచ్చినాయి మ్యామ్? ఇప్పుడు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ నుంచి కొన్ని రూల్స్ అనేది పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. ఇంకోటేంటంటే ఏదైతే ఇప్పుడు మనం పీఎఫ్ ఎలా అయితే కట్ అవుతుందో అలాగే మన సాలరీ నుంచి సో పేరోల్. మనకి హ్మ్. పేరోల్ లాగా మనకి హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి సమ్ సార్ట్ ఆఫ్ మనీ అనేది కట్ అవ్వడం తీసుకురావడం అని చూస్తున్నారు. సో ఏమేమి చేంజెస్ జరగబోతున్నాయి ఫ్యూచర్ మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో? సో, ఈ ఇండస్ట్రీ చాలా వరకు చాలా గ్రోత్ అనేది మనకు కనిపించిందండి. ఇట్ స్టార్టెడ్ విత్ 1963లో మనకి యూటీఐ అనే ఓన్లీ ఒక్క ఏఎంసీతో ఇప్పుడు స్టార్ట్ అయ్యి 2026కి ఆల్మోస్ట్ 58 ఏఎంసీస్ ఉన్నాయి. అలానే 2003లో 1,00,000 క్రోర్ ఉన్న ఏయూఎం ఇండస్ట్రీ ఇప్పుడు ఆల్మోస్ట్ 2026లో 83,00,000 అంటే ఇప్పుడు మార్కెట్స్ ఈ విధంగా ఉండి కొంచెం గ్రోత్ అనేది మనకు తక్కువగా కనిపిస్తుంది గానీ వి హావ్ ఎక్స్‌పెక్టెడ్ ఈ ఇయర్‌లోనే 100,00,000 క్రోర్ ఏయూఎం అండర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది టచ్ చేస్తుందనేది ఎక్స్‌పెక్ట్ చేసాము. సో, ఈ విధంగా అంటే ఎక్సెప్షనల్లీ మ్యూచువల్ ఫండ్‌లో మనకి చాలా వరకు గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో, దానికి ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి సెబీ కూడా కొన్ని గైడ్‌లైన్స్ అనేవి తీసుకొద్దాము అనేది మనకి కనిపిస్తుందండి. మేబీ దే ఆర్ గివింగ్ సర్టెన్ చేంజెస్. ఎలాంటి చేంజెస్ మనం ఇంకా ఫ్యూచర్‌లో రాబోతున్నాయి అంటే మీరు చెప్పినట్టుగా పేరోల్ లింక్డ్ ఎస్ఐపి మోడల్. పేరోల్ లింక్డ్ ఎస్ఐపి మోడల్ అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా మీ సాలరీ నుంచే డైరెక్ట్‌గా మనకి ఎస్ఐపి పెట్టేసుకోవచ్చు. అంటే మనందరికీ తెలుసు పీఎఫ్. యెస్. పీఎఫ్ అందరూ మనము డైరెక్ట్‌గా అక్కడి నుంచే కట్ అయిపోతూ ఉంటుంది. అలానే మనకి ఎన్‌పీఎస్ కూడా తెలుసు. హ్మ్. ఎన్‌పీఎస్ కూడా మనకి సాలరీ నుంచే మనకు కట్ అయిపోతుంది. ఆ విధంగా ఎస్ఐపి కూడా మనకు కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ మనకింత సాలరీ నుంచి ఎందుకు అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఎస్ఐపీస్ 10,000 పెట్టుకున్నారనుకోండి. ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ చేయట్ల. ఓకే. మీకు సాలరీ పెరిగితే పెంచాలి గదా! అవును. అలా పెంచకుండా ఉన్నారు. సో, ఇలా చేస్తే మనం ఎవ్రీ మంత్ మన సాలరీ నుంచి 10% ఖచ్చితంగా సేవ్ గాని పెట్టేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి ఈ ఆటోమేటెడ్ సేవింగ్స్ అనేవి బాగా అలవాటవుతుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా బాగా క్రియేట్ అవుతాయి. సో, ఈ మోడల్ బాగా సక్సెస్‌ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుందండి. తర్వాత ఎంఎఫ్ కమిషన్స్ అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్‌కి కమిషన్స్ ఒస్తాయి.